మనం తీర్థం తీసుకున్నప్పుడు చెయ్యి ఇట్లా పెడతాం కదా, ఈ చూపుడు వేలు ఈ బొటన వేలు కింద ఇట్లుంటది దాసోహం. ఇది ఈ భక్తుడు, ఇదేమో చూపుడు వేలేమో భక్తుడు, ఈ బొటన వేలేమో భగవంతుడు. భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాల కింద శరణాగతి అయి ఉండాలి, సరెండర్ అయి ఉండాలి. ఇప్పుడు గురుపదేశం తీసుకున్నప్పుడు ఇది శిష్యుడు, చూపుడు వేలు శిష్యుడు, బొటన వేలు గురువు. ఎప్పుడైతే ఈ శిష్యుడు ఈ గురువుకి దాసోహమై శరణాగతి అయి ఉంటాడో, అనన్య భక్తితో ఉంటాడో, అప్పుడు సందు ఉండదు. ఇక వచ్చిన జ్ఞానం ఇళ్ళనే ఉంటది. ఎప్పుడైతే లూజు పెట్టినావో అన్ని జారిపోతూనే ఉంటాయి, అంటే అజ్ఞాన దశలోకి వెళ్ళిపోతాం. తీర్థమైనా ఏదైనా మన జీవితంలో అజ్ఞానం వచ్చి ఏరుతుంది, జ్ఞానం పోతుంటది. ఎందుకంటే శరణాగతి లేక సల్ల ఇచ్చినాం అనుకో, దేవుడి మీద భక్తి లేదనుకో, ఏమైతాం? దుర్బుద్ధులే వస్తాయి. ఇప్పుడు గురువుని ఆశ్రయించి గురువుకి శరణాగతి లేకపోతే జ్ఞానం రాదు, గురువు జ్ఞానం ఇయ్యడు. అప్పుడు ఏమవుతుంది? అజ్ఞానం వస్తుంది, ఈర్ష్య ద్వేష కామక్రోధాలు అన్ని వస్తాయి, అరిషడ్ వర్గాలు అన్ని వస్తాయి. కాబట్టి ఎప్పుడు శరణాగతి అయ్యి ఉండి ఈ చూపుడు వేలు ఈ బొటన వేలు కింద ఉండడం రహస్యం ఏంటంటే, తీర్థం తీసుకోవడం రహస్యం ఏంటంటే, ఇలా తీర్థము జ్ఞానం. ఇలా మనం తీర్థం పోస్తున్నాం. ఇప్పుడు నీకు చెప్తా, రెండు చేతులు. అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సర్వ పాపక్షయకరణం, శ్రీ సద్గురు పాదోదకం పావనం శుభం. ఇప్పుడు చూడు ఎంత గట్టిగా పట్టుకుంటే ఈ పాద తీర్థము భగవంతుడిది జారతలేదు. అంటే ఇది జ్ఞానము, ఇది శిష్యుడు, ఇది గురువు. ఇది జ్ఞానము, ఇది భక్తుడు, ఇది భగవంతుడు. అది సల్లిడు జ్ఞానం జారిపోతుంది అట్లా. అందుకనే మొక్కిదా, కళ్ళకి మొక్కిదా. అర్థమైందా నీకు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, శ్రీ సద్గురు పాదోదకం పావనం శుభం. కాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, శ్రీ సద్గురు పాదోదకం పావనం శుభం. నువ్వు అమ్మ అందరికి. ఇప్పుడు మనం ఉపదేశ కార్యక్రమం ఆ రూమ్ లో పెట్టుకుందాం, అది సీక్రెట్ ఇచ్చేది. ఇది అందరూ పూజ అందరు చూసేది.